పహల్గామ్ టెర్రర్ అటాక్ హిందువులే టార్గెట్గా పహల్గామ్ ఉగ్రదాడి వెనక కారణం ఏమిటి? ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్నిటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడితో భారత్ మొత్తం రగిలిపోతుంది. హిందూ టూరిస్టులే లక్ష్యంగా తీవ్రవాదులు జరిపిన కాల్పులతో ఈ దేశం ఏ క్షణమైన పేరేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలో ఉంది. టెర్రరిస్టులు కేవలం హిందువులనే ఎంపిక చేసుకొని మరీ దాడి చేయడానికి కారణమేంటి? హిందువులను చంపడం వల్ల సాధించేదేమిటి? పహల్గామ్ అటాక్ వెనుకున్న అసలు కోణమేంటి? ఉగ్రవాదానికి మతం లేదు. ఇది తరచుగా వినిపించే మాట. మరి కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దాడేమిటి? హిందువుల్ని లక్ష్యంగా చేసుకొని వందలాది మంది టూరిస్టుల్లో హిందువుల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకొని మరీ కాల్పులు జరపడాన్ని ఎలా చూడాలి? మతాన్ని నిర్ధారించి చంపేవాడి మనస్తత్వం ఏమిటో ఎప్పటికైనా అర్థమవుతుందా? పహల్గామ్లో టెర్రరిస్ట్ అటాక్ తర్వాత తలెత్తుతున్న ప్రశ్నలివే. ఉగ్రవాదానికి మతం లేదని వాదించే వాళ్ళందరికీ మంచుకొండల్లో జరిగిన ఈ మారణ హోమమే ఒక బిగ్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మతం పేరిట మంటలు రేపడమే టెర్రరిస్టుల లక్ష్యమా? ఉగ్రవాదులకే కాదు, ఉగ్రవాదానికి కూడా మతం ఉందని రుజువు చేసిన తీవ్రమైన దాడి ఇది. పహల్గామ్ తీవ్రవాదంలో మతం మాత్రమే ఉంది. ఉగ్రవాద సంస్థలన్నీ హిందూ మతాన్ని ద్వేషిస్తాయని, ఉగ్రవాదులంతా హిందూ సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తారనే విషయం పహల్గామ్ ఉగ్రదాడిలో తేలిపోయింది. హిందువులే లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ దాడిలో కశ్మీర్ సరిహద్దుల్లోకి చొరబడే ఉగ్రవాదుల లక్ష్యమేమిటో స్పష్టంగా తెలిసింది. మన దేశంలో మతం పేరిట మంటల రేపడమే టెర్రరిస్టుల ఏకైక లక్ష్యమని అర్థమవుతుంది. అందుకోసమే పహల్గామ్లో హిందూ టూరిస్టులను ఎంచుకొని మరీ చంపేశారనే వాదనలు బలపడుతున్నాయి. హిందువులను లక్ష్యంగా చేసుకున్న ది రెసిస్టెంట్ ఫ్రంట్ కేవలం కశ్మీర్లో మతపరమైన ఉద్రిక్తలను రెచ్చగొట్టేందుకే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ చెందిన ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తుంది. ఆ రాష్ట్రంలో హిందూ ముస్లిం విభజనను పెంచి అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నించారని తెలుస్తుంది.